హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ బిగ్ బ్యాంక్. ఇది షైన్ ఇండియాకి సంబంధించిన బిగ్ బ్యాంకు. దీంట్లో నుంచి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము ఈరోజు చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పన్నారు. 2023 సంవత్సరానికి గాను 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యుడు ఎంపికయ్యారు. ఇది సరైనటువంటి స్టేట్మెంటే. జ్ఞాన్పీఠ్ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్గా ప్రతిభారాయ్, సభ్యుల్లో తెలుగు జర్నలిస్ట్ ఏ కృష్ణారావు గారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో జన్మించిన రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్రా. ఈయన మధ్యప్రదేశ్లో తులసి పీఠాన్ని స్థాపించారు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతకు 11 లక్షల రూపాయల నగదు, సరస్వతి దేవి కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. ఈ బిట్టు ఆల్రెడీ జ్ఞాన్పీఠ్ మీద బిట్టు ఏపీఎస్సీ గ్రూప్ అండ్ ఫిలిమ్స్లో అడిగారు, ఎవరికి లభించింది అని చెప్పని. ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకి వచ్చింది. రైట్. సో ఇది ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ వెళ్దాం. ఓకే, దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రింది వాళ్ళు సరికానిది ఏది? మూడో అంశం సరికాంది. సరైన అంశాలు చదువుతాను. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం, పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన పేరుతో తీసుకొచ్చిన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 29న ఆమోదం తెలిపింది. రైట్. ఇది రెండవది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్ళు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది కూడా రైటే, సుమారు 75,000 గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 4వ అంశం కూడా సరైందే. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. రైట్. తర్వాత బిట్టు, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మార్చి 12న భారత త్రివిధ దళాలు భారత శక్తి పేరిట సైనిక విన్యాసాలు క్రింది ఏ ప్రదేశంలో నిర్వహించాయి? 50 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వీటిని ప్రత్యక్షంగా వీక్షించారు. రాజస్థాన్లో పోఖ్రాన్లో. ఇక్కడే మనకు అణుబాంబు ప్రయోగం కూడా జరిగింది. ఆటంబాంబు ప్రయోగాలు కూడా దానికి సంబంధించిన ప్రయోగాలు గతంలో నిర్వహించారు. నెక్స్ట్ 4వ బిట్, క్రింది వాటిలో సరికాని వర్తమానాంశాన్ని గుర్తించమని చెప్పన్నారు. మొదటి అంశం, మహిళల రక్షణ కోసం 1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మహిళల కోసము. ఈ పథకం క్రింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. అలాగే కొంత అమౌంట్తో మనకి ఇచ్చారులే, కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మర్చిపెడదాం. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించాలని చెప్పన్నారు. రైట్, చూద్దాము. దాంట్లో 3వ అంశం తప్పు, మిగతా ఇవన్నీ రైట్ అని చదువుకుందాం. దేశవ్యాప్తంగా వృధాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలని భువన్ పోర్టల్ రూపొందించినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. భువన్ పోర్టల్ ఎవరు రూపొందించారు? భువన్ పోర్టల్ ఇస్రో అధికారులు. ఇంపార్టెంట్ మనకి. నిన్న మనము వ్యవసాయ రంగానికి సంబంధించిన సారథి పోర్టల్ చదువుకున్నాం మనం. రైట్. ఇదేమో బంజరు భూములకు సంబంధించి భువన్, గుర్తుపెట్టుకోవాలి. బంజరు భూములు భువన్ రూపొందించింది ఇస్రో అధికారులు. రైట్. అంతరిక్షంలో రంగంలో శాటిలైట్ల విడిభాగాల తయారీ రంగంలో 100% ఎఫ్డీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రైట్. జాతీయ నేర గణాంక సంస్థ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వెబ్సైట్ మొబైల్ యాప్ సంకలనం మార్చి 4న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సంకలన్ అనే యాప్ ఎవరిదంటే నేషనల్ క్రైమ్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవి రెండు కూడా రైటే.
బిట్ నెంబర్ 6. ఆ 2 స్టేట్మెంట్స్ కూడా రైటే. చూద్దాం ఒకసారి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర కలం పేరు ఎలనాగ. ఎలగందులు కనుక ఎలనాగ అని పెట్టుకున్నాం. ఎలగందుల్లో నాగరాజులో నాగ, ఎలనాగ కలం పేరు అయింది ఎలనాగ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గుర్తుపెట్టుకోవచ్చు. డాక్టర్ నాగరాజు సురేంద్ర, ఈయన కరీంనగర్ జిల్లాలోని ఎలగంద గ్రామానికి సంబంధించి వచ్చేటువంటి అవకాశం బిట్టు. ఇంకా తర్వాత ఇక్కడ ఈ స్టేట్మెంట్, షావూర్ ఖండి ఆనకట్ట పూర్తవడంతో 2024 ఫిబ్రవరి 25 నుంచి పాకిస్తాన్కు రావి జలాలను భారత్ పూర్తిగా నిలిపివేసింది. ఏ ప్రాజెక్ట్ అనేది షాపూర్ ఖండి. ఓకే. అలాగే ఇండస్ ట్రీటీ 1980 కూడా ఇంపార్టెంట్. ఇది 1980 కాకపోవచ్చు, 60s అట్లా ఉంటుంది, తప్పు ఉంది, పెట్టేస్తాం. నెక్స్ట్, భారత్ జపాన్ల సంయుక్త సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు కొనసాగుతాయి. ధర్మ గార్డియన్ పేరిట ఈ యుద్ధ క్రీడల్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదిక అయింది. ఈ 3 స్టేట్మెంట్స్ రైట్ అనేవి. అమెరికాకు సంబంధం లేదు. ధర్మ గార్డియన్, జపాన్, భారత్ అంటే. భారత్లో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా పేరిట ప్రత్యేక వీసా విధానాన్ని ఏ గల్ఫ్ కంట్రీ అనుమతిలోకి తెచ్చింది అంటే దుబాయ్ ఆన్సర్. తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటల్లో పనిచేసేందుకు 1,00,000 మంది దాకా భారత్కు చెందిన వర్కర్లు నియమించుకోవడానికి ఏ దేశంతో ఉద్యోగ అవకాశాల ఒప్పందం కుదిరిందంటే తైవాన్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పనుంది. దేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ గుజరాత్లో ద్వారక జిల్లాలో ద్వారకను కలిపేట్ను ఓకానుబేట్ ద్వారక కలిపేటువంటి దీన్ని ప్రధాని ప్రారంభించారు. కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. దీనికి ఒక పేరు కూడా పెట్టారు. దాని పేరు ఏంటంటే 2.3 కిలోమీటర్ల పొడవునటువంటి దీనికి సుదర్శన సేతు అని పేరు పెట్టారు. సుదర్శన సేతు. ఓకే, మనకు అమౌంట్ అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. మనకు 4వ అంశం సరికాదు, మిగతాదంతా కూడా సరి అయినవి. ఒకసారి చూద్దాం. ప్రపంచంలో తొలిసారిగా పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారం పనిచేస్తుంది. పంచాంగం ప్రకారం పనిచేస్తుంది. దీన్ని ఫిబ్రవరి 29న ఉజ్జయిన్ నగరంలో ప్రధానమంత్రి ప్రారంభించారు. భారత కాలమాన ప్రామాణిక సంబంధించిన చూడవచ్చు. దీనిలో 1 గంట అంటే 45 నిమిషాలు, 1 గంట అంటే 60 నిమిషాలు కాదు, 48 గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. విక్రమాదిత్య వైదిక గడియారం రైట్. ఇటీవల లావా రాతి దిండ్లు తెలంగాణలోని ఏ జలపాతం వద్ద ఉన్నట్లు తెలంగాణ చరిత్ర బృందం వివరించిందంటే కొరటికల్ జలపాతం రైట్. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలు పరిగణించమని చెప్పన్నారు. దీంట్లో ఏబీసీ రైట్, డి తప్పు. రైట్ అయినటువంటి 3 స్టేట్మెంట్స్ చదువుదాం. UNDP 2023-24 మానవాభివృద్ధి సూచి నివేదికను మార్చి 14 రిలీజ్ చేస్తుంది. బ్రేకింగ్ ద గ్రిడ్లాక్ రిమైనింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ పేరుతో నివేదిక రిలీజ్ అయింది. రైట్. 2022 సంవత్సరం గాను మానవాభివృద్ధి సూచీలో మొత్తం 193 దేశాలకు గాను ఇండియా 134వ స్థానం నిలిచింది. రైట్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది. భారత పాస్పోర్ట్తో 62 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించిన వీలు ఉంటుంది. హెన్లీ. ఇక్కడ 2 కమిటీలు ఉన్నాయి, 2 కూడా రైటే. చూద్దాం. ఆర్థిక రంగంలో KYC నిబంధనలు ప్రామాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి
టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు రోహిత్ కుమార్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. 2 కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. నెక్స్ట్ ఈ బిట్ ఎందుకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది, సరిహద్దు భద్రతా దళం BSF మొట్టమొదటిసారిగా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి ఎవరు సెలెక్ట్ అయ్యి చరిత్ర సృష్టించారని చెప్పంటే సుమన్ కుమారి. బిట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైలు ఢీ కొట్టకుండా చూసేందుకు దేశంగా రూపొందించినటువంటి కొలిజన్ డిజైన్ కవచ్ను రైల్వే అధికారులు 2024 ఫిబ్రవరి 16 తొలిసారిగా వందే భారత్ రైలుపై ఉత్తరప్రదేశ్లో మధురా పాల్వాయ్ మధ్య విజయవంతంగా పరీక్షించారు. అయితే కవచ్ను ఏ సంస్థ రూపొందించింది? రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఓకే, DRDO కాదు, RDSO, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వీటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, అన్ని రైటే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా ఈ బిట్ ఖచ్చితంగా రావచ్చు. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వన్ తారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3,000 ఎకరాల విస్తీర్ణంలో వంతారను ఏర్పాటు చేశారు. వంతార కృత్రిమ అడవిలో ఏనుగుల కోసం 25,000 అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ గాయపడినటువంటి జంతువులను పరిరక్షించటము, చికిత్స అందించటము, వాటి సంరక్షణ పునరావాసం కోసం ప్రత్యేక ఏర్పాట్లు వంతార యొక్క ముఖ్య ఉద్దేశం. వంతార ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఎవరి సహకారంతో అంటే రిలయన్స్ వారి సహకారంతో అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా పెట్టొచ్చేటువంటి అవకాశం ఉంది. చరిత్ర మీద కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఒరిస్సాలోని పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బంగాళాఖాతంలో కనిపించిన కొత్త రకం జీవికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. అయితే ఆ పేరు ఏమిటి? మెలనోక్లమిస్ ద్రౌపది. ఎక్కడంటే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దులో కనిపించింది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది ఆల్రెడీ ఈ బిట్ మనకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో అడిగినటువంటి బిట్. ఇది గర్భస్థ పిండం వయసును అత్యంత ఖచ్చితతో నిర్ధారించి ఒక కృత్రిమ మీద సాధనాన్ని మద్రాస్ IIT శాస్త్రవేత్తలు రూపొందించారు. అలాగే మద్రాస్ IIT శాస్త్రవేత్తలు రూపొందించిన AI సాధనానికి గర్భిణీ GA2 నామకరణం చేశారు. గర్భిణీ GA2 భారతీయ జనాభా డేటాను ఉపయోగించి తొలిసారిగా రూపొందించిన తొలి AI సాధనము. పిండం వయసు నిర్ధారించే AI నమూనా పరిశోధనలో ఫరీదాబాద్ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు కూడా పాల్పంచుకున్నారు. నెక్స్ట్, శరీరంలో చోటు చేసుకున్న చిన్నపాటి కదలికలను నమోదు చేసే చౌకైన జెల్ ఆధారిత సాధనాన్ని గుహవటి IIT పరిశోధకులు రూపొందించారు. అయితే ఈ సాధనానికి ఏమని పేరు పెట్టారు? ఆర్గానో హైడ్రోజెల్ సెన్సార్. ఇది ఇంపార్టెంట్ బిట్. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని 5 క్షిపణిని 2024 మార్చి 11 భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. రైట్ స్టేట్మెంట్. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగంలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV అంటే మళ్ళీ ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించారు. దివ్యాస్త్రకు షీనా నారి అనే ఒక మహిళా శాస్త్రవేత్త బృందం నేతృత్వం వహించారు. క్షిపణి ప్రయోగంలో 1కి మించిన లక్ష్యాలు చేసేందుకు వీలు కల్పించడం MIRV ప్రత్యేకత. కలిగినటువంటి రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన భారత్ కూడా చేరింది. మిషన్ దివ్యాస్త్ర ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్, గుజరాత్లోని అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఫిబ్రవరి 22 నిర్వహించిన గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమైక్య
ఎన్నవ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు? 50. ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించిన వరకు ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, I hope this video will be useful to you. If you feel this video will be useful to you, please share to your friends. Okay, thank you and all. We shall meet again in the next video. Until then, bye. Have a wonderful day.